ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సినటువంటి అఖండ 2 మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదల మీద మరికొద్ది గంటల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని మద్రాస్ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ కేసు మీద తీర్పు వెలువడుతున్నటువంటి క్రమంలో రిలీజ్ డేట్ కూడా ఇక అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అఖండ 2 విడుదల తేదీ మీద అతి త్వరలోనే ఒక స్పష్టత రాబోతోంది కోర్టు తీర్పు ద్వారా అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, అఖండ 2 సినిమా ఎప్పుడు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందంటారు? అసలు ఈ అఖండ 2 మీద చాలా సందేహాలు వస్తున్నాయండి. ఒక భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలవుతూ ఉంటే ఎందుకు ఇలా సడన్గా వీళ్ళు హీరోస్ చిత్ర నిర్మాణ సంస్థ కోర్టుకు వెళ్ళింది? ఎందుకంటే ఈ సినిమాకిను హీరోస్ దీనికి సంబంధం లేదు కదా. మరి హీరోస్ గతంలో ఎందుకు స్పందించలేదు? ఎప్పుడంటే మీకు చెప్తాను నేను. దూకుడు విడుదల సమయంలో హీరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హక్కులు మరియు ఆర్థిక నిబద్ధతకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తర్వాత 2019లో ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ హీరోస్కు అనుకూలంగా తీర్పునిస్తూ 14 రీల్స్కు వడ్డీతో సహా 11.23 కోట్లు చెల్లించాలని, ఇంకా కొన్ని టైటిల్ పత్రాలను అందజేయాలని ఆదేశించింది. నిర్మాతలు సుప్రీంకోర్టుతో సహా ఈ అంశాన్ని సవాల్ చేశారు, కానీ ప్రతి సవాలును తోసిపుచ్చారు. మధ్యవర్తిత్వ తీర్పును తుది మరియు అమలు చేయదగిందిగా చేశారు అంటున్నారు. అయితే ఇప్పుడు మరి అప్పుడే వీళ్ళు ఎందుకు ఊరుకున్నారు? యాక్చువల్గా ఈ నిర్మాతలు కూడా ఇప్పుడు 11 చిల్లర ఉన్నప్పుడు తీర్చేసుకుని ఉంటే ఇవాళ 28 కోట్లకు అవ్వదు కదా వడ్డీతో సహా. కనీసం ఇప్పుడైనా వాళ్ళు వడ్డీ తర్వాత కడతాము, అసలు చెల్లిస్తామనైనా ఒప్పందం చేసుకోవచ్చు కదా. మధ్యలో సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే చెప్పింది కోర్టు కూడా, అది కూడా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళకుండే ఏం చెప్తున్నారంటే, హీరోస్ ఇంటర్నేషనల్కు పూర్తి ఆర్బిట్రల్ అవార్డు చెల్లించండి, కోర్టు ఇంజక్షన్ ఎత్తివేయండి, మార్గం సుగమం అవుతుంది, కోర్టు వెలుపల పరిష్కారం కోసం చర్చలు జరపండి, తక్షణ నగదు బాధ్యతను తగ్గించండి, మనం చెప్పిందే చెప్తున్నారు. తర్వాత తుది మధ్యవర్తిత్వ తీర్పు చెల్లించబడినప్పుడు కోర్టులు అరుదుగా ఉదాసీనత చూపినప్పటికీ నిషేధాన్ని అప్పీల్ చేయండి. 14 రీల్స్ వాళ్ళు ముందుగా చెప్పాలి కదా, అంతా క్లియర్గా ఉందండి అన్నారు, ఎన్ఓసి ఉంది అని అన్నారు, ఇంకొక ఎన్ఓసి రావాలన్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. మరి అది తప్పు కదా. ఇప్పుడు అఖండ 2 మీద ఇంత భారీ అంచనాలు ఉన్నాయి, 200 కోట్ల దాకా మీరు ఖర్చు పెట్టారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, 120 కోట్ల దాకా మీకు బిజినెస్ అయింది, ఇంకా ఓటీటీ కూడా మీరు మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో మీకు ఇంకా ప్రీమియర్ షోలు పడతాయి అనగా దీన్ని ఆపించారంటే ఇప్పుడు హీరోస్ వాళ్ళ వెనకాల ఎవరున్నారు? అదొకటి కూడా సందేహం. ఎందుకంటే ఒక తెలుగు సినిమా విడుదల కాకుండా ఆపుతున్నారు అని ఒక పక్క అయితే, మరో పక్క అది హిందూ పురాణాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు అని ఇంకొక మాట వచ్చింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు నెంబర్ 1గా ఉంది, ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే తెలుగు ఇండస్ట్రీకి ఇంకో సినిమా యాడ్ అవుతుంది అని అది కూడా ఆలోచిస్తున్నారు. అంటే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి కదా, వచ్చాయి. ఇందులో నిజానిజాలేంటో మనకు అర్థం కాలేదు. కానీ హీరోస్ ఇంటర్నేషనల్ మాత్రం లాస్ట్ మినిట్లో ఎందుకు కోర్టుకు వెళ్ళారు, అంతవరకు ఎందుకు ఆగారు? వీళ్ళతోటి వాళ్ళు మధ్యవర్తిత్వం ఏదైనా నెరిపారా, లేదు చర్చలు చేశారా, ఏం జరిగింది అనేది బయటికి రావాలి. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాని ఆపేంత ధైర్యం ఆవిడకుంది అనేది అందరూ మాట్లాడే మాట. ఇప్పుడు మీరు అసలు ఆయన పిలిచి మాట్లాడుంటే ప్రొడ్యూసర్స్ ఈరోజు ఇంత దూరం రాదుగా. ఇప్పుడు ఒక సినిమా ఆగిపోవటం అంటే ఒక పెద్ద సినిమా, ఇది ఇండస్ట్రీకి కూడా ఒక చెంపపెట్టలాగానే కదా. ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే అంతకుముందు ఉండే ఆర్థిక లావాదేవీలన్నీ వాళ్ళు క్లియర్ చేశారా లేదా? లేదు, మీరు అసలు ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి మీరు కదా. ఇప్పుడు మనకి బ్యాంక్స్ చూస్తాయి చూడండి, ఒక లోన్ ఇవ్వడానికి మనకి ట్రాక్ రికార్డ్ చూస్తాయి కదా. అట్లా మీరు ఇంక మీద ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా చూడాలా. ఇప్పుడు అంతకుముందు చేసిన అఖండ సినిమా చేసిన వాళ్ళు వేరు, ఇప్పుడు ఈ 14 రీల్స్ వాళ్ళు వేరు కదా. అంతకుముందు చేసిన వ్యక్తి వేరు, అఖండ చేసిన అతను వేరు. సో ఇతను వచ్చినప్పుడు అసలు వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అని బోయపాటి శ్రీను చూసుకోవాల్సింది. గుడ్డిగా నమ్మినట్టేగా. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? బాలకృష్ణ నష్టపోయారు. బాలకృష్ణ వల్ల ఇవాళ
ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదండి ఇండస్ట్రీ మీద. ఇంకొకటి, ఒక సినిమా ఇంకా రిలీజ్ కాకపోతే దాన్ని నమ్ముకుని ఉన్న ఇంతమంది ఫ్యామిలీస్, ఇన్ని ఏమంటారు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఆందోళన పడతారు కదా. కొన్ని సందర్భాల్లో సినిమా రిలీజ్ అవ్వనివ్వండి మీకు డబ్బులు ఇస్తామని అంటారు ప్రొడ్యూసర్స్, లేదు డైరెక్టర్స్ కూడా చెప్పచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఎంతమంది ఇవాళ దీనివల్ల ఇబ్బందులు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద ఒక ఏమనాలి, ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో పెద్ద సినిమాలు రిలీజ్ చేసే వాళ్ళందరూ చిన్న సినిమాలకే అతలాకుతలం అయిపోతున్నారండి, అవునా కాదా? ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఈ మధ్యన వచ్చాయి, రాజు వెడ్స్ రాంబాయి ఇలాంటివి. వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఒక 20 లక్షలు 30 లక్షలు వాళ్ళకి, అది కూడా కొంచెం పెద్ద సంస్థలు ముందుకు రావడం వల్ల. అంటే సినిమా తీసి దాన్ని నమ్ముకునే స్టేజ్లో చిన్న సినిమాలు వాళ్ళు లేరు. సినిమా తీసి దాన్ని మంచిగా రిలీజ్ చేసే సమయంలో వీళ్ళు ఒక 11.23 లక్షలు ఎంత ఉన్నప్పుడు అసలు ఆ ఒప్పందం కుదిర్చేసుకుని ఉంటే వాళ్ళు ఎంత బాగుండేది. 11 కోట్ల దగ్గరే ఆ వివాదం సద్దుమణిగిపోయేది, కానీ ఇప్పుడు ఇది 28 కోట్ల వరకు దారి తీసేది కదంటారా? ఖచ్చితంగా కదండి. ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు, ఇప్పుడు మీకు ఎట్లా ఉంటాయంటే సినిమా వడ్డీలు మీకు తెలుసు, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని తెరిచేలోపు మీకు వడ్డీ పెరిగిపోతుంది మనం అనుకుంటాం. మనమే చూడండి, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు లేదు, ఒక బదులు తీసుకుంటారు మీరు 3%. మనం ఇప్పుడు మీరు బంగారం తాకట్టు పెడితేనే మీకు 3% బయట, బ్యాంక్ వడ్డీ కాకపోతే. ప్రతి నెల మనకు తెలియదు మనం ఇంత కడుతున్నామా అని 1-2 నెలలు పోయాక ఆలోచించుకుంటే కళ్ళు తిరుగుతాయి మనకి, అవునా కదా? అంటే సాధారణ ఒక మనిషి. అలాంటిది మీకు పేరుకి 11 కోట్ల 12 కోట్లో కానీ వడ్డీ దాకా వచ్చేసరికి చూసారా 17 కోట్లు ఎక్స్ట్రా పడింది ఈరోజు. నేను అంటున్నది అది. కాబట్టి అసలు ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యం వహించారు ఈ ప్రొడ్యూసర్స్, 14 రీల్స్ వాళ్ళు ఎందుకు లాస్ట్ మినిట్లో వచ్చారు, ఈ మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా, ఎవరు దీనికి ఒత్తిని ఎగదోశారు అనేది తెలియాలి. అంటే కోర్టు బయట హీరోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో ఈ ప్రొడ్యూసర్లు సెటిల్మెంట్ చేసుకోబోతున్నారు, చేసుకునేటువంటి అవకాశం ఉందన్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి కదా. మరి ఆ సెటిల్మెంట్ జరగలేదు, ఏం జరగలేదన్నట్టుగానే తోస్తుంది. ఎందుకంటే మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారంటే అంతే కదా. ఇప్పుడు మీరు ముందే చెప్పుంటే బాలకృష్ణ ఇన్వాల్వ్ అయి ఉండేవారండి. మీరు లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ కావట్లేదని చెప్పాక ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు మీకు లేదు, కానీ ఒక పెద్ద మనిషి తరహాగా కొంచెం కూర్చోబెట్టి మాట్లాడడమో ఏదో చేసి ఉండేవారు. ముఖ్యంగా ఆయనకు అంత పలుకుబడి ఉంది, అది మీరు ఉపయోగించుకోలేదంటే మీరు ఏం చేద్దామని ఇలా చేశారు ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అనేది కూడా తెలియాలి. వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఏంటి, తమిళ వాళ్ళు అయితే ఏంటి, ఎవరైనా కూడా సినిమా ఆగిపోవటం అనేది చాలా పెద్ద విషయం. ఓకే, థ్యాంక్ యూ.